వెల్కమ్ బ్యాక్ టు జనగాం బాయ్స్ గ్యాస్. అసలు ఇలాంటి వీడియో తీసాను అసలు అనుకోలేదు. ఎందుకంటే మన బబ్బులు గారు షూటింగ్కి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. అంటే వాడు సైకిల్ మీద కరెక్ట్ వస్తుంటే కూడా వేరే వాళ్ళే రాంగ్ రూట్లో వచ్చి మనకు గుద్దేసి ఎక్కడ సీసీ పోర్ట్లో కూడా వాళ్ళ ఎవరు దొరకలేదు. ఆయనకి చాలా అంటే చాలా ఇంజూర్ అయింది. లెగ్కు ఫ్రాక్చర్ అయింది, హెడ్ కూడా చాలా ఇంజూర్ అయింది. చాలా హెడ్ కూడా చాలా దెబ్బ తాకింది వానికి. ప్లస్ మళ్ళీ చాలా సీరియస్గా ఉన్నాడు గ్యాస్. అందుకే చాలా రోజుల నుంచి మేము వీడియోస్ ఎక్కడ తీయట్లేదు. అలాగే అది ఇప్పుడు కొంచెం రికవర్ అవుతుండో. అలాగే వాళ్ళ మమ్మీతో కూడా మాకు చిన్న పెద్ద గొడవ అయింది గ్యాస్. అసలు వీడియో ఇష్టం మనం వీడియో చూడండి గ్యాస్. వస్తుంది సైకిల్ మీద మాతో వచ్చిన ఇప్పుడు వస్తుంది సైకిల్ మీద వచ్చిన సైకిల్ మీద పోతుండు స్కూటీ వచ్చి గుద్దింది. మేము ఎంత రాసుకుంటూ వస్తున్నాం. ఆయన వచ్చిండు స్పీడ్ గుద్దిండి పోయిండు. నేను ఆస్తి ఇంకో అన్న వాళ్ళు తీసుకొని వచ్చినాం. ఇంకా చెప్పలేదు టెన్షన్ అవుతుందని చెప్పలేదు. బస్ స్పీడ్ వెళ్ళిపోయింది రాష్ట్రం. చూడలే చూద్దామంటే డాక్టర్ సార్ రిపోర్ట్ ఇప్పుడు బ్లడ్ ఏమైనా క్లాట్ లాంటివి ఏమైనా జరిగిందా నార్మల్గా ఉందా? ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి మీటింగ్ అయితే బాగా అవుతుంది. ఇంజరీ అనేది చాలా జరిగింది. బలంగా జరగడం వల్ల నరాలకి ఏమైనా పెట్టండి రవిని ఇప్పుడు మనకి ఓన్లీ సిటీ ఎంఆర్ఐ అప్పుడు మొత్తం క్లారిటీగా తెలుస్తుంది. మన దగ్గర సార్ ఎంఆర్ఐ ఇక్కడ ఉంది అని ఇప్పుడు హైయర్ తీసుకెళ్తేనే బెటర్ మీరు చాలా ఎమర్జెన్సీగా. ఎందుకంటే ఆల్రెడీ బ్లడ్ చాలా బాగా జరుగుతుంది. మీరు ఇంకా లేట్ చేస్తే ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ట్యాబ్లెట్స్ తోటి ఇప్పుడు ఏం కాదండి, ఇబ్బంది చాలా అవుతుంది. ఇక్కడ హైయర్ సెంటర్స్కి అయితేనే బెటర్. మీరు మీకు చెప్తాను, మా కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి రిఫర్ చేస్తాను. మీరు ఇంత తొందరగా వీలైతే అంత తొందరగా అంటే చాలా హెడ్ కాబట్టి ట్రైనింగ్ కాబట్టి లెగ్ అంటే అది మెటీరియల్స్ తోటి తగ్గిపోతుంది కానీ బ్రెయిన్లే బాగా చేసుకోవచ్చు. సర్జరీ పడుతుంది ఖర్చు వస్తుంది. బ్రెయిన్ కదా ఆరోగ్య కాబట్టి మీరు లేట్ చేసిన కొద్దీ ఇంకెక్కువ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తొందరగా క్లాట్ కాలేదు కానీ బ్లీడింగ్ బాగా అవుతుంది. ఏ సినిమా ఏం జరిగేది తెలియదు. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హైదరాబాద్ తీసుకెళ్తే బెటర్. తొందరగా మళ్ళీ అడ్రస్ రాసిస్తాను. మా అబ్బాయి పేరు ఇదేంట 14 years. ఎందుకు వాళ్ళ స్కూల్ కదా సైకిల్ చూసుకోవాలి, మీరే కంట్రోల్లో పెట్టాలి కదా. ఇప్పుడు ఇంకొకటి నిర్ణయం జరిగింది. ఏమన్నా ప్రజలకు ఇప్పటికి కూడా ఇబ్బంది ఎక్కువ ఏం కాకుండా మీరు తీసుకెళ్ళడం బెటర్. వాళ్ళు చిన్నపిల్లలే కదా, ఎవరినేం అడిగేటప్పుడు ఎక్కడో దాటించుకొని వచ్చినప్పుడు ఇంకా తొందరగా మనకి నియర్ బై హాస్పిటల్ ఉంది కాబట్టి సేఫ్ అయింది. వేరే వేరే లాంగ్ ఉంటే ఇబ్బంది అవుతారు.
సార్ ఇప్పుడు అమౌంట్ అనేది అడ్జస్ట్ చేయాలి 4-5 lakhs అంటారు కదా, నేను తీసుకోలేదు సార్. అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పేపర్ వర్క్ అంటే ఇప్పుడు ఏమన్నా బ్లీడింగ్ బాగా జరుగుతుంది అబ్బాయికి, కాబట్టి మనం ఏ టైంలో ఏం జరిగేదని చెప్పలేము. ఎప్పటి వరకు స్టేబుల్ గా ఉంటే పర్లేదు, కానీ ఏమన్నా అయిందనుకో ఏం చెప్పలేము. కాబట్టి మీరు ఎమర్జెన్సీ వెళ్తేనే పెట్టారు. ఇంకా 1-2 hours వరకు ఫీడ్స్ తోటి ఇక్కడ మేము చేస్తాము. ఈ 1 hour లో మీరు మేనేజ్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది అబ్బాయికి, ఎమర్జెన్సీ వెళ్తేనే మనకి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి మీరు మాట్లాడుతున్నాం వాళ్ళకి మాట్లాడుతూ వెళ్ళాలి. డీటెయిల్స్ హాస్పిటల్ డీటెయిల్స్ అన్ని రాసిస్తాను. అదే కొద్దిగా రిఫర్ చేయండి. చెప్తాను ఇస్తాను కూడా చెప్పండి సార్, వాళ్ళకి ఏం లేదు. ఓకే, మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇది అప్లై చేయండి, అమౌంట్ కొద్దిగా తగ్గించేటట్టు. మళ్ళీ అబ్బాయి బాగుండాలి. చిన్నపిల్లలు మీరే చూసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఇక్కడే ఉంటారు. ఇంకా చెప్పండి, కాల్ చేసి వస్తుంది సార్. వాళ్ళు వర్క్ చేస్తారు కదా, వాళ్ళు అన్నీ ఆంబులెన్స్ ఇస్తారు. మాట్లాడండి, ఆన్లైన్ తీసుకొని ఉన్నాగా 1-2 hours వరకు చూస్తాము. అప్పటి వరకు కూడా కష్టమే. ఇంట్లో చిన్నగా పెట్టాలి, అప్పుడు కూడా వెళ్ళాలి. త్వరగా వెళ్తే బెటర్. స్కానింగ్ ఈ కాలు వస్తుందా